పాడిందా లేదా? దానికంటే ముందు అన్నం తినలేదా? ఎంతమంది అన్నం తినలేదు చేయొద్దండి. అన్నం తినని వాళ్ళు తినలేదా? నువ్వు అన్నం తినలేదా? గుడ్. అందరైతే భోజనం చేసుకున్నారు కదా, చాలా సంతోషం. ఎవరైతే భోజనం చేయలేదో చేయొద్దండి. వెరీ గుడ్. అందరు భోజనం చేశారు కదా. భోజనం కంటే మంచిగా పాటలు కూడా వింటూ వచ్చారు కదా ఇందాక. ఎంతమంది పాటలు పాడుతూ వచ్చారు నోరు తెరిచి? పాడంరా. కొంతమంది పాడలేనట్టు అనిపిస్తుంది. పాడలేదు కదా ఇంకొంతమంది. ఓకే, డౌన్ యువర్ హ్యాండ్స్. బయట నిలబడ్డారు, రండి, ఇంకా లోపలికి రండి. బాయ్స్ అండ్ గర్ల్స్ రండి లోపలికి. దయచేసి గమనించండి. విబిఎస్ మనము ఈరోజు ఎన్నో దినంగా కూడి ఉన్నాం ఇక్కడ. ఎన్నో డే? 5th డే. అవునా? ఇది కరెక్టేనా? అయితే ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని లెసన్స్ విన్నాం? 9 లెసన్స్ విన్నాం కదా. వెరీ గుడ్. అన్ని లెసన్స్కి అటెండ్ అయిన వాళ్ళు చేయొద్దండి. కొంతమంది అటెండ్ కాలేదు. ఓకే, మ్యాక్సిమం అటెండ్ అయ్యారు. డౌన్ యువర్ హ్యాండ్స్. రండి మా గర్ల్స్ జాయిన్ అవ్వండి. నిలబడిద్ది అక్కడ, రావాలి. దయచేసి దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా ఈసారి వేసవిలో మనకు విబిఎస్ని ఇచ్చాడు కదా, దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులము. అవునా కదా? ఎందుకొరకు అంటే మనము వెకేషన్ హాలిడేస్లలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి, పిన్ని వాళ్ళ ఇంటికి, ఇంకెక్కడెక్కడికో వెళ్ళాలనేటువంటి ప్లాన్ వేస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు మనకి ఎలాంటి అవకాశం ఇచ్చాడు? దేవుని ఇంటికి రావడానికి. దేవుని ఇంట్లో మనకేముంది? సంతోషం ఉంది, పాటలున్నాయి, కథలున్నాయి, తర్వాత ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కూడా ఉంది కదా. చాలా చక్కగా మీరందరూ ఈ 9 లెసన్స్ వింటూ వచ్చారు కదా. ఎంతమందికి చాలా సంతోషం అనిపిస్తూ వచ్చింది? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. సంబడి ఎల్స్ నాట్ రైజింగ్ దేర్ హ్యాండ్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం కదా. ఇది చాలా గ్రేట్ ప్రివిలేజ్గా మనం ఫీల్ అవుతాం కదా. ఎందుకు అనంటే స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో లెసన్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం బాగా బిజీ అయిపోయి వచ్చాం. బట్ ఇక్కడ రావటం వలన ఏంటంటే ఆత్మీయమైనటువంటి విషయాలు, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కంటే కూడా ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనం ఎక్కువగా నేర్చుకుంటూ వచ్చాం కదా. చాలా సంతోషం మనం. అయితే ఇక్కడ ఇంతవరకు 9 లెసన్స్ విన్నాం కదా. ఎనీబడి కెన్ రెడీ టు స్టాండ్ అప్ అండ్ సే ద 9 లెసన్స్ నేమ్. బాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ విల్ గివ్ టు బాయ్స్. ఎవరైనా బాయ్స్ లేచి నిలబడి ఈ 9 లెసన్స్ నేమ్స్ చెప్తే మంచిది. నేర్చుకున్నారు కదా, 9 లెసన్స్ అయితే విన్నారు కదా. కమాన్, స్టాండ్ అప్. బాయ్స్లో ఫస్ట్ ప్రయారిటీ విల్ గివ్స్ టు బాయ్స్ కదా. ఇందాక పాటలలో కూడా మీకు ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. బట్ ఎందుకు వినియోగించుకోవట్లేదా? విన్నారు కదా లెసన్ అయితే. ఎవరైనా లేచి నిలబడి చెప్పండి 9 లెసన్స్ నేమ్స్, లేదా ఛాన్స్ విల్ గో టు గర్ల్స్, అదర్వైజ్ యూ విల్ బి షేమ్ కదా. చెప్తారా ఎవరైనా? 9 లెసన్స్ నేమ్స్ విన్నారు కదా. స్టార్టింగ్ మన థీమ్ ఏంటి? గాడ్ హ్యాస్ చూజన్ యూ. దేవుడు మిమ్మను ఏర్పరుచుకొనెను. అంటే మొట్టమొదటి లెసన్లో మనం ఏమి విన్నాము అది మనకు తెలుసు కదా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్న తర్వాత మనకు అన్నీ గుర్తు రావాలనుకుంటా, ఆటోమేటిక్గా రావాలి కదా. సరే, మీ ఛాన్స్ మీరు మిస్ చేసుకుంటే ఛాన్స్ విల్ గో టు గర్ల్స్. గర్ల్స్లో ఎనీబడి రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ చెప్పండి, లేచి నిలబడి చెప్పండి. టెల్ ద 9 లెసన్స్ నేమ్స్. గర్ల్స్ ఎవరైనా పర్లేదు, 9 లెసన్స్ల పేరు ఎవరైతే చెప్. వెరీ గుడ్.
హ్మ్. ఓకే. గుడ్. ఆ! యెస్. యెస్. ఓకే. ఆ! యెస్. డోంట్ టెల్. యెస్. గుడ్. ఆ! నెక్స్ట్ మోషే పేగుల వారిని పంపుట తర్వాత ఈరోజు మార్నింగ్ అయిన లెసన్. ఈరోజు మార్నింగ్ జరిగిన లెసన్ పేరు దేవునికి. ఎస్. ఎస్. వెరీ గుడ్. ఏం పేరుమా? ఇందు. ఎక్కడి నుంచి వచ్చావు? షాద్ నగర్. వెరీ గుడ్. ఒక్క నిమిషం చూడండి. 9 లెసన్స్ మనం విన్నాము. విన్న తర్వాత దాన్ని వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్ కదా. మన యొక్క మనసులో పెట్టుకుంటే అది చాలా ఒక్క లెసన్ పేరు చెప్పాము అని అంటే దాంట్లో ఏం జరిగింది అనేటువంటి స్టోరీ అంతా కూడా తెలుస్తుంది. నాట్ ఓన్లీ దిస్, ఇది లెసన్స్ విన్న తర్వాత మాత్రమే కాదు, వీటిని మన హృదయంలో భద్రం చేసుకొని ఏం చేయాలి? వీ హ్యావ్ టు షో ఫోర్త్ అవర్ విట్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ నైబర్స్ కానీ, స్కూల్స్లో కానీ, ఇంకా వేరెవర్ విమే. ఇది మనం నేర్చుకోవాలి. ఓకే. వెరీ గుడ్ మా. దిస్ ఈస్ గిఫ్ట్ ఫర్ యూ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మొదటగా 9 లెసన్స్ విన్నాం కదా. ఈ 9 లెసన్స్ గురించి చెబుతూ వచ్చింది చక్కగా విందు. వీఆర్ వెరీ గ్లాడ్. సో ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి ఈ లెసన్స్లోనే ఇంకొక ప్రశ్న ఏంటంటే తెగుళ్ళు ఉన్నాయి. ఎన్ని తెగుళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఫర్ బాయ్స్. లేచి నిలబడి తెగుళ్ళు ఎన్ని, అవి ఏవి? తెగుళ్ళు ఎన్ని? లేచి చెప్పండి. కమన్ స్టాండప్. తొందరగా, టైం లేదు. బాయ్స్ మీలో సనగొద్దు, లేకపోతే నేను అని అనుకోవద్దు. టైం లేదు. ఎన్ని తెగుళ్ళు? లేచి నిలబడి నేను చెబుతాను అని లేచి చెప్పాలి. ఇందాక హిందూ చెప్పింది కదా అట్లా. ఓకే. చెప్తారా? కమన్ స్టాండప్. చెప్తున్నాను. ఓకే. 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 ఇంకా చెప్పాలి. లాస్ట్ చీకటి. ఓకే. గట్టిగా చెప్పలేకపోయినా లోపలైతే చెప్పిండు. ఇట్స్ వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్? నోవా. యూర్ ఫ్రమ్ మామిడిపల్లి. వెరీ గుడ్. ఓకే. సిట్ డౌన్. అండ్ ఫైనల్లీ మూడే గిఫ్ట్స్, మెయిన్ గిఫ్ట్స్. ఇప్పుడు గర్ల్స్కి ఎవరైనా లేచి నిలబడి మొట్టమొదటిగా గోత్రముల పేర్లు. ఎనీబడి? బాయ్స్ గోత్రముల పేర్లు. ఎంతమంది గోత్రాలు మనం చూసాము ఇక్కడ? 12 మెంబర్స్ కదా, నిన్న ఆంటీ చెప్పింది కదా. సరే, వాట్ ఆర్ దే? ఓకే, ఛాన్స్ విల్ గో ఫర్ ద. చెప్పండి, భయపడద్దు. సరే, అనదర్ క్వశ్చన్.
ఎవరైతే నిలబడి చెప్తారో వారికి మాత్రమే ఇది. స్టాండ్ అప్ అండ్ సే, లేచి నిలబడి చెప్పండి. 10 కమాండ్మెంట్స్. స్టాండప్, నిలబడాలి, చేతులు పెట్టడం కాదు, లేచి నిలబడి చెప్పాలి. ఓకే, 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 వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్? లాస్యా, లాస్మిక. ఎక్కడి నుంచి? రాజేంద్ర నగర్ నుంచి. వెరీ గుడ్. చివరిగా 12 గోత్రముల పేర్లు ఎవరు చెప్తారు చెప్పండి, లేచి నిలబడి చెప్పండి. 12 గోత్రముల పేర్లు. ఎస్, గట్టిగా. గట్టిగా. సిస్టర్, నీకు వినిపించిందా? 12 చెప్పాడా? వెరీ గుడ్. ట్రా, వెరీ గుడ్. ఇంకా కంటిన్యూ. నెక్స్ట్, గర్ల్స్ రెగ్యులర్గా వీబీఎస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది అటెండ్ అయ్యారు కదా, వెరీ గుడ్. అయితే ఎవరు మీ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారు? ఓన్లీ గర్ల్స్ని అడుగుతున్నా, ఫ్రెండ్స్ని రెగ్యులర్గా ఎవరిని తీసుకొని వచ్చారు? ఎవరిని తీసుకొచ్చావు? వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయి ఉండాలి, బట్ దే వోంట్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ ఫ్యామిలీ. ఓకేనా? ఏం పేరుమా? నువ్వు తీసుకొచ్చావా? ఎక్కడి నుంచి? లేచి ఇక్కడ నువ్వు కూడా రమ్మా. తీసుకొచ్చింది ఎవరు? నువ్వే తీసుకొచ్చావా? నువ్వు తీసుకొచ్చావు మీ ఫ్రెండ్ని. ఓకే, ఇంకా కూడా ఇది నీ కొరకు గిఫ్ట్. వినమా, నువ్వు కూడా ఎంతమంది తీసుకొచ్చావు? వెళ్ళండి. అయితే నీకు ఈ గిఫ్ట్ ఇది. ఇంకా కంటిన్యూషన్లో ప్రేయర్ చేయాలి వాళ్ళ కొరకే. ఇంకెక్కడైనా మీటింగ్స్ అయినా ఇంకెక్కడికైనా కంటిన్యూగా తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? రైట్. బాయ్స్లో ఎంతమంది తీసుకొచ్చారు? రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్ని కూడా చూపించాలి. ఎవరిని తీసుకొచ్చావు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? నువ్వు ఎంతమంది తీసుకొచ్చా? రెగ్యులర్గా తీసుకొచ్చావా? నువ్వు వచ్చావా? తీసుకొచ్చిందా? రైట్, ఓకే మ్యామ్, రైట్. సరే, బాయ్స్లో ఎవరు చెప్పిండు? ఎవరు మీ ఫ్రెండ్? ఎవరి ద్వారా వచ్చినావు నువ్వు? నిన్ను ఎవరు తీసుకొచ్చిరు? రా, మీ ఇద్దరు రండి ఇక్కడికి. ఏం పేరు నీ పేరు? జర్మియా. నీ పేరేంటి? ఫన్నీ. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఓకే, థ్యాంక్ యూ. ఇగో, సరే, ఇంక అయిపోయింది. మనం వి గో ఫర్ అవర్ లెసన్. సరే, ఇంతవరకు ఇప్పుడు కామ్గా ఉండండి. ఈరోజు మనం నిజంగా 9 లెసన్స్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం కదా. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ 10th లెసన్ అండ్ లాస్ట్ లెసన్ కదా. నిజంగా ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు మొదటగా చెప్తాను. మేరీ అనేటువంటి చిన్న పాప ఒక పియానో నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉండేదట. అయితే ఎవరంటే ఆ పాప పేరు?
మేరీ. అయితే తాను పియానో నేర్చుకుంటున్నప్పుడు మీకంటే ఇంకా అంటే కేజీలో ఉన్నప్పుడు తను నేర్చుకుంటూ ఉంటే ఏమైందంటే ఆ వేళ్ళు బాగా నొప్పి పుడుతూ ఉన్నాయట. వేళ్ళు నొప్పి పుడుతూ ఉంటే ఏం చేసిందంట ఆ చిన్న పాప వెళ్ళి టీచర్ చెప్పిందంట. ఏమని? టీచర్ నా వేళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, అసలు నాకు తినడానికి కూడా రావట్లేదు, స్పూన్ పట్టుకోవడానికి కూడా రావట్లేదు అని టీచర్కి వెళ్ళి చెప్పిందంట. అయితే టీచర్ ఏం చెప్పింది? ఏదైనా ఒక మంచి పని నేర్చుకోవాలంటే దానికి శ్రమలు తప్పకుండా ఉంటాయమ్మా. కాబట్టి ఇప్పుడు నీకు కష్టం అనిపించవచ్చు, నీకు ఇప్పుడు శ్రమలు అనిపించవచ్చు, కానీ రాను రాను దినముల్లో లేకపోతే రానైనటువంటి దినాల్లో నీకేమవుతుంది? దేవుడు మంచి తర్వీతుని ఇస్తాడు, మంచి క్యాపబిలిటీ నీకు ఇస్తాడు అని చెప్పేసి ఆ టీచరు మేరీకి చెబుతూ వచ్చిందంట. క్రమక్రమేణా ఆ మేరీ ఏం చేస్తూ వచ్చింది? తాను పియానో నేర్చుకుంటూ రానైనటువంటి దినముల్లో మంచి నిపుణత కలిగినటువంటి ఆ పియానో నేర్చుకునేదానికి ఆసక్తి కనబరుస్తూ వచ్చిందంట. అప్పుడు అనుకుందంట సండే స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు, నాకు చెప్పింది సరైనటువంటిదే, కాబట్టి శ్రమతో కూడినటువంటి ఫలితం ఎలాంటిదంట? చాలా సంతోషదాయకమైనటువంటి ఫలితము. అందుకనే ఈరోజు మనం నిజంగా వినబోయేటువంటి ఈ లెసన్ ఏంటంటే, శ్రమల గుండా ఏదైతే నేర్చుతూ ఉంటున్నామో అది మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. కనుక మనం నిజంగా మన థీమ్ ఏంటి? గాడ్ హెస్ చూజన్ యూ. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే అది ఆషామాషి అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే తన యొక్క సొంత ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసే దాని కొరకు, నెరవేర్చే దాని కొరకు కదా. అది నెరవేర్చే దాని కొరకు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని శ్రమల గుండా తీసుకొని వెళ్తాడట. అయితే ఈ శ్రమల గుండా వెళ్ళేదాని కొరకు ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటున్నాము? మనం శ్రమ పడినప్పుడు తర్వాత కొన్నిసార్లు ఆ పాప ఏం చేసింది? మెర్సీ ఏం చేస్తూ వచ్చింది? సనుక్కుంటూ వెళ్ళింది, నాకు చేతులు నొప్పి పుడుతూ ఉన్నాయని అన్నది. కానీ తర్వాత తన యొక్క ఫలాన్ని ఆమె చూడగలుగుతూ వచ్చింది కదా. అయితే ఇప్పుడు కూడా మన రొటీన్, మన యొక్క జీవితంలో లేకపోతే మనం వినేటువంటి ఈ లెసన్స్లలో విన్నటువంటిది ఏంటంటే మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కదా. మోషే యొక్క మోషే జీవితంలో మరి ఎన్నో పర్యాయములు మనము ఈ యొక్క మాటలు వింటూ దాని గురించి నేర్చుకుంటూ వచ్చినాం. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? అయితే వారు శ్రమ పెడుతూ వచ్చినప్పుడు దేవుణ్ణి పైన ఏం చేస్తూ వచ్చినారు? సనుగుతూ వచ్చారు. సనుగుతూ ఏం చేసిరంటే వాళ్ళు ఒక పాట పాడుతూ వచ్చారంట. ఏంటా పాట? వారు సోమవారము సనుగుదురు, మంగళ బుధ బేస్తవారం కూడా సనిగెదరు, శుక్ర శని ఆదివారాలు కూడా సనిగెదరు. అంటే ప్రతిదినము లేచి కూర్చుండి దినము గడిచేంత వరకు కూడా సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా సనుగుడట. అయితే ఇంకొక గ్రూప్ ఉంది. ఇంకొక గ్రూప్ ఏం చేస్తుందంటే అది కూడా సేమ్, సోమవారం నుంచి సంతోషము, మంగళ బుధ బేస్త గురు శుక్ర శని ఆది, ఈ యొక్క వారములన్నీ కూడా సంతోషం అంట. అంటే సనగడం వలన ఏముంటుంది? సనగడం మాని సంతోషించడం వలన ఏమొస్తుంది అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తూ వచ్చినాడు. ఇక్కడ ఈ మేరీ అనేటువంటి ఆ చిన్నది ఏం చేస్తూ వచ్చింది? నొప్పి పెట్టినప్పుడు ఏం చేసింది? అక్కడ టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పింది, అమ్మా ఇట్లా నాకు జరుగుతూ ఉంది, చేతులు నొప్పి పెడతా ఉన్నాయి అంటే, అమ్మా ఇది నీకు ఇప్పుడు నొప్పి పెడతాయి కానీ తర్వాత నీకు చాలా సంతోషం ఇస్తుంది అమ్మా అని. అంటే ఆ తర్వాత ఆమె చేతులు నొప్పిని పోయిన తర్వాత దేవుని కొరకే మంచి తర్వీదు పొంది పియానో వాయించేటువంటిదిగా అయినప్పుడు చాలా సంతోషిస్తూ వచ్చింది. తను వాయిస్తున్నటువంటి పియానోని బట్టి తన ఫ్రెండ్స్ కానీ గ్రూప్లో ఉన్నటువంటి కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ వచ్చారు. అందుకనే ఈ మోషేతో పాటు చెప్పినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు సనుగుతూ వచ్చారు. మొదటిగా చూస్తే ఇప్పుడు మొదటి యొక్క అంశం చూస్తే ప్రజల్లో మరి యొక్క పర్యాయము సనుగుతూ వచ్చారు. ఏంటి ఇక మొదటి చూడు, ఇక్కడ డిస్ప్లేలో చూడండి, మనం వినేటువంటి లెసన్లో సనుగుట. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మొదటిగా ఏం చేస్తూ వచ్చినట్టు దేవుడు వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడు? మీకు కనాను దేశమును మీకు ఇస్తాను అని చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నాడు? కనాను దేశం మీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆ ఐగుప్తుల నుంచి బయలుపెట్టినది మొదలుకొని అరణ్యం అంతా కూడా దేవుడు తిప్పుతూ ఉన్నాడు. ఎందుకు? వారికి సనుగులు అలా ఉంటూ వచ్చాయి. అయితే దేవుడు వీళ్ళని సరిచేసేదాని కొరకై ఎన్నో పర్యాయంలో ఐగుప్తు దేశం అంతా కూడా అరణ్యంలో తిప్పుతూ వాళ్ళని తీసుకొని వస్తూ వచ్చినాడు. అయినప్పుడు కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తూ వచ్చినాడు వారిని, ఏంటంటే నేను మిమ్మల్ని
వాగ్దాన దేశానికి నడిపిస్తాను అని అన్నాడు. కానీ వీళ్ళ సనుగులు మాత్రం మానడంలో లేదు. కానీ దేవుడు అనుకున్నాడు, వీళ్ళు ఎంతగా సనుగుతూ వచ్చారు కాబట్టి వీరి సనుగులు నేను మాన్పాలి అని అంటే ఏం చేయాలి? నేను ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చానో వీరికి, చూడండి అక్కడ, వీరికి చేసినటువంటి ఈ వాగ్దాన దేశాన్ని వీరు చూడకుండా నేను ఆపివేస్తాను. అంటే వీరికి పుట్టబోయేటువంటి వారు ఆ యొక్క కనాను దేశాన్ని చూసేదానికి అర్హులుగా చేస్తాను అన్నాడు. కారణం ఏంటి? సనగిన్రు. అయితే దేవుడు మనల్ని నిజంగా, మనం ఒకటి చూస్తూ ఉంటాం కదా, గాడ్ టెస్ట్ సాటాన్ ఏం చేస్తూ ఉంటాడు? డెవిల్ ఏం చేస్తే టెంప్ట్ చేస్తూ ఉంటుంది, సాతాను శోధిస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించినప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షకు నిలబడ్డ వారంగా ఉండాలి. కానీ ఈ పరీక్ష పెట్టినప్పుడు నేనైతే ఇట్లా బై హార్ట్ చేసి లేకపోతే ఎక్సర్సైజ్ చేసి ఎరంతో చదువుకొని రాయాలంటే నాకు అస్సలే గిట్టుబాటు కాదు, నేను రాయను. ఫైనల్ ఎగ్జామ్లో ఎట్లా ఉండాలంట? మొబైల్ ఫోన్ మన చేతికి ఇచ్చి చక్కగా రాసుకోండి అనేటువంటి ఆస్కారం ఉంటే ఎంత చక్కగా ఉంటుందో అని అనుకుంటాం కదా, అవునా? అప్పటికి కూడా మీరు మొబైల్ ఫోన్ ఇచ్చి రాసుకోమనంటే రాసుకుంటారా? మీరు రాయరు. మొబైల్ దగ్గరికి రాగానే ఏం చేస్తారు మీరు? మీ మైండ్, మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇస్ ఇట్ కదా? అయినా కూడా ఎంత మంచి ప్రొవిజన్ గాడ్ మనకి ఇచ్చినా కూడా దానిపైన కాన్సన్ట్రేట్ చేయక మన యొక్క లైఫ్ని మనము స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు దుర్వినియోగపరుస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు వారికి ఇస్తానన్నటువంటిది, వారికి చూపిస్తానన్నటువంటి ఆ యొక్క కానాను దేశంను చూడకుండా మధ్యలోనే వారిని కొంతమందిని మరణానికి అప్పచెప్తూ వచ్చాడు. రెండవ సాదృశ్యంగా చూస్తే ఏం చేస్తూ వచ్చినాడు? తాపకరమైనటువంటి పాములు. చూడండి, రెండవదిగా చూస్తే తాపకరమైనటువంటి పాములు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని బిడ్డలైనటువంటి వారు వాళ్ళు మాట వినకుండా ఏం చేశారు? అవిధేయత చూపిస్తూ వచ్చారు. కనుక దేవుడు వారి మధ్య తాపకరమైనటువంటి ఆ యొక్క పాములను పంపించాడు. ఆ పాములు ఏం చేస్తూ వచ్చినాయి? వారిని కరుస్తూ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు కరుస్తూ ఉన్నాయి. ఆ పాములను పంపించినప్పుడు ఇష్టం వచ్చినట్టు కరిస్తే ఏమైనా ఉంటారా మనుషులు? అవి చాలా టెర్రఫిల్, అసలు ఎంత అంటే చాలా భయంకరమైనటువంటి పాములు. అవి కరవగానే చనిపోతారు. వాటి పాయిజన్ చాలా ఎట్లా ఉంటుందంటే ఫ్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్లో అది స్ప్రెడ్ అయిపోయి మరణానికి దారితీసేటువంటి ఆ యొక్క పాయిజన్ ఉంటుంది. ఆ రీతిగా వాళ్ళు చనిపోతూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఆ రీతిగా, ఇంకా అది మనం ఇక్కడ డిస్ప్లేలో చూడాలంటే అది చాలా హారబుల్గా ఉంటుంది. కాబట్టి మనకు ఆ డిస్ప్లేలో లేదు. కాబట్టి అలాంటి పాములను పంపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కరువుబడుతూ వచ్చినప్పుడు చచ్చిపోయినారు. అంటే దేని కారణం ఇది? సనిగేటువంటి కారణము. ఈ సనుగుడు గునుగుల వలన ఏమవుతూ వచ్చారు? ఆ దేశానికి చేరలేక వాళ్ళు ఆ పాము కాటుకు గురయ్యి చనిపోతూ వచ్చారు. అప్పుడు ఏమవుతుంది? ఎవరికైనా అది నిజంగా ప్రాక్టికల్ లైఫ్లో వాళ్ళు అనుభవిస్తూ వచ్చినప్పుడు, ఫేస్ చేస్తూ వచ్చినప్పుడు, రియల్లీగా ఇది దేవుడు మనకు చెబుతూ వచ్చినప్పుడు మనం వినలేదు కాబట్టి ఇది మనకు సరిపోయిందే అని అనుకుంటారా? సరిపోయింది మనకు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రియలైజ్ అయ్యి దేవుని దగ్గరికి ఏమొచ్చారంట? రిపెంటెన్స్ లైఫ్, పశ్చాత్తాపం, అక్కడ పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వచ్చినారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే తమ పాపములను వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చారు. వారి యొక్క పాపములను ఒప్పుకుంటూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినారు? దేవుడు వారికి ఇంకొక అక్షరం చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఒక కన్సిడరేషన్ ఇచ్చాడు. మూడవదిగా చూస్తే ఏంటంటే ఇత్తడి సర్పం ఇచ్చాడు. మోషేకు దేవుడు ఇజ్రాయెల్ వెళ్ళినటువంటి వారందరూ కూడా కలిసి మోషే దగ్గరికి వచ్చి అప్పుడు అడిగారు కదా, మోషే నిజంగా మేము మీ మాట వినకపోతుమి, దేవునికి అవిధేయత చూపిస్తుమి, మీకు కూడా మేము అవిధేయత చూపిస్తూ వచ్చామయ్యా, మమ్మల్ని ఈసారి క్షమించమని దేవునితో వేడుకొనమని చెప్తూ వచ్చినారు కదా. దేవునితో వేడుకొనమని చెప్తూ వచ్చినప్పుడు మోషే తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడు? యేసు ప్రభువా, ఈసారి మటుకు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని క్షమించయ్యా, వారు పశ్చాత్తాపంతో వచ్చారు కాబట్టి వారి యొక్క పాపములు క్షమించు అన్నప్పుడు దేవుడు ఒకటి వారికి చూపిస్తూ వచ్చాడు. ఏంటంటే నిజంగా మోషే నీవు వారి నిమిత్తమై ఒక ఇత్తడి సర్పమును చెయ్యి, ఆ ఇత్తడి సర్పము చేసి అక్కడ నిలబెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే పాము కరిచినప్పుడు ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు ఏమైపోతారంటే వాళ్ళు బ్రతుకుతారు. అప్పుడు కూడా కొంతమంది అనుకోవచ్చు, ఈయన ఈ పాము గరిచినప్పుడు ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తే మేము బ్రతకడం ఏంటి, ఈయన చెప్పేది ఉట్టి మాటలు కూడా అని అనుకోవచ్చు.
ఆ సమయంలో ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తూ వచ్చారో వారు మాత్రమే రక్షింపబడుతూ వచ్చారు. చూడని వారు వారి యొక్క ప్రాణాలని కోల్పోతూ వచ్చారు. ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే, దేవుని మాటకు అవిధేయత చూపినటువంటి వారిని బట్టి చూస్తే అది నిజంగా చాలా ప్రమాదకరమైనటువంటిది, లేకపోతే ఎంతో మరణాపాయమైనటువంటిది. అయినా కూడా మొండి వేషాలు వేస్తూ వచ్చినటువంటి ప్రజలు అక్కడ ఉంటూ వచ్చారు. అయితే దేవుడు ఎవరైతే కన్ఫెసింగ్ లైఫ్, ఎవరైతే ఒప్పుకొని పశ్చాత్తాపంతో తిరుగుతూ వచ్చారో వారు రక్షింపబడుతూ వచ్చారు, ప్రాణాపాయం నుంచి తప్పించబడుతూ వచ్చారు. మొదటిగా చూస్తే ఆ యొక్క ఇత్తడి సర్పం ఏంటంటే దేవునికి అది సాదృశ్యమైనటువంటిది. దానివైపు చూస్తూ వచ్చినప్పుడు రక్షింపబడుతూ వచ్చారు. అయితే దేవుడు ఇక్కడ ఇంకొక మాట చెప్తూ వచ్చినాడు. ఇది దేనికి సాదృశ్యం అని అంటే, అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, రాబోయేటువంటి రక్షకుడు నిజంగా వీరిని రక్షిస్తాడు అనే దానికి సాదృశ్యంగా మనం చూడవచ్చును. అందుకనే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు సనిగినప్పుడు వారు అరణ్యంలో రాలిపోతూ వచ్చారు. ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతూ వచ్చారో వారు అక్కడ రక్షింపబడుతూ వచ్చినారు. రెండవ భాగంలో మనం చూసినట్లయితే చూడండి, రెండవ భాగంలో మనం ఇక్కడ ఏం చెప్తూ వచ్చినామంటే, ఇంకొక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. మొదటగా అని, తర్వాత జేమ్స్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరెవరంట? అని అండ్ జేమ్స్. ఈ అని ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ తర్వాత అని జేమ్స్ కలిపి, జేమ్స్ ఏం చెప్తాడు అనితోని, జేమ్స్ అనితో చెప్తాడు, అని మనము ఒక పిక్నిక్ వెళ్దాము, మీ ఇంట్లో చెప్పేసి తొందరగా రారా అని చెప్తాడు. జేమ్స్ ఎవరితో చెప్తాడు? అనితో చెప్తాడు. అని అంటే సరేరా నేను వెళ్ళి మా మమ్మీతో చెప్తానని చెప్పేసి అని అంటాడు. ఎక్కడికి వెళ్తాడు? అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మమ్మీ మేము ఫ్రెండ్స్ కూడా కలిసి అందరము పిక్నిక్ వెళ్తా ఉన్నాము, మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా వెళ్తాను మమ్మీ అని అంటాడు. ఎవరు? అని. అయితే ఒకసారి వెళ్ళిన తర్వాత, చూడు నాన్న, నీకు పిక్నిక్ వెళ్ళడానికి నీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాల్సినప్పుడు ఈ సమయం కాదు, డాడీ కూడా లేడు కాబట్టి నువ్వు ఈ సమయంలో వెళ్ళడానికి వీలు లేదు నాన్న, వద్దు ఈరోజు అని చెప్పేసి అని అంటాడు. మళ్ళీ తిరిగి ఎవరికి చెప్పాలి? అని జేమ్స్కి చెప్పాలి కదా. ఏమని? అరే వీలు పడట్లేదు, మా మమ్మీ వద్దంటుందిరా అని చెప్పేసి వచ్చాడు. తిరిగి వచ్చి రెస్పాండ్ అవుతూ వచ్చాడు. జేమ్స్తో చెప్పాడు. జేమ్స్తోనే అన్నాడు, అరే జేమ్స్ నిజంగా మా మమ్మీ వద్దంటుంది, మా డాడీ లేడంట, ఈరోజు వద్దని చెప్తుందిరా, నేను రాలేను బాస్, సారీ అని చెప్పాడు. అరే నువ్వు పిచ్చోడవైందిరా, మళ్ళీ అవకాశం మనకు దొరకది, నువ్వు వెళ్ళి ఎట్లా కన్విన్స్ చేసేసి రారా అని చెప్పేసి చెప్పిందంట. అయితే ఏం చేస్తూ వచ్చినాడు అప్పుడు? అని ఏమంటున్నాడు తెలుసా? లేదురా, మా మమ్మీ డాడీ నాకు ఏది కావాలన్నా వాళ్ళే చూసుకుంటారు, ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా వాళ్ళే తీసుకెళ్తారు, నేను వాళ్ళని ఎదిరించి రాలేనురా అని చెప్తాడంట. అయితే నీ ఫ్రెండ్షిప్ ఏందిరా అసలు? నీ ఫ్రెండ్స్ నీకు ఇంపార్టెన్సా లేకపోతే మమ్మీ డాడీ ఇంపార్టెన్సా? అక్కడ ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్ ఎలా చేస్తారంటే డైవర్ట్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్షిప్ని కట్ చేసేదాని కొరకు కూడా చెప్తూ ఉంటారు. బట్ పేరెంట్స్ విల్ గివ్ విచ్ టైప్ ఆఫ్ సజెషన్? అది వీళ్ళు ఇచ్చేటువంటి సజెషన్ ఎలాంటిదంట? చక్కని మార్గంలో నడిచేటువంటి సజెషన్ పేరెంట్స్ ఇస్తారు. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఫ్రెండ్స్లో చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, తర్వాత మన యొక్క మంచి గుడ్నెస్ని కూడా బ్యాడ్ థింగ్స్కి తీసుకొచ్చేటువంటి వారుగా ఉంటారు. అయితే ఈ జైన్ చెప్తూ వచ్చినాడు, నీతో ఫ్రెండ్షిప్ నేను కట్ చేస్తున్నాను రా అన్నాడంట. అయితే అని అనుకోవచ్చు కదా, మమ్మీ వాడు ఇట్లా అంటున్నాడు కదా నేను వెళ్ళిపోతానని. వెళ్ళలేదు. బట్ అని ఏం చేస్తాడంటే లోబడి, లేదురా నువ్వు ఏమన్నా అనుకో బాస్, నేను మా మమ్మీ డాడీ వాళ్ళ మాటనే వింటాను. ఈ రోజులో పిల్లలు ఎంతమంది మన ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులు చెప్పిన మాట ఎంత చక్కగా వింటున్నారో, చెప్పగానే లోబడుతున్నారో చెయ్యెత్తండి దయచేసి. అబద్ధం ఆడకుండా చెప్పాలి. ఇక్కడ ఎవరు చూడట్లేదు కదా, అందరికి మేము ఎంతో మంచి పిల్లలమని చెయ్యెత్తకూడదు. అందరు మంచిగా వింటున్నారా? చెప్పగానే లోబడుతున్నారా? చెప్పగానే లోబడితే వెరీ వెరీ గుడ్, మీ గురించి నిజంగా చాలా డౌన్ యూర్ హ్యాండ్స్. కానీ ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా, ఏం చేయండి మమ్మీ మేము ఇన్ని రోజులు VBS పోయొచ్చాము, మీరు చెప్పినందుకే పోయొచ్చాం కదా, మమ్మల్ని ఇంకా విసిగించొద్దు, మీ మాట విని మేము VBSకి వెళ్ళొచ్చాం కదా, ఇక నుంచి మీరు మా మాట వినాలని చెప్పేటోళ్ళు కూడా ఎంతోమంది లేకపోలేరు ఇక్కడ. అవునా? అలాంటి వారు ఎంతమంది ఉన్నారా? చేతులు ఎత్తండి. అగో చూడు చెప్తా ఉన్నారు కదా, ఒప్పుకుంటూ ఉన్నారు. బట్ ఇది కుదరదు. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని ఇంట్లో చక్కగా 10th లెసన్ నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని మనకు మంచి సాదృశ్యంగా దేవుడు ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము లోబడేటువంటి వారుగా ఉండాలి. మరి రెండో భాగంలో నిజంగా చూస్తే ఈ రీతిగా అని జేమ్స్ వారి యొక్క సహవాసాన్ని చూస్తూ వచ్చాము. వారు ఎంత చక్కగా ఉన్నారు. అయితే అని మాత్రం వారి యొక్క పేరెంట్స్ మాట వినకుండా ఉండలేడు. అయితే ఇక్కడ దృశ్యంలో చూస్తే నిజంగా
మోషే దేవుడు చెబుతూ వచ్చాడు కదా, ఎంతగా ప్రయాసపడి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? కనానుకు తీసుకెళ్లాలని ప్రయాణం తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేకించి అక్కడ దేవుని మాటకు లోబడక అవిధేయత చూపించినప్పుడు మోషే ఏమన్నాడు? ఉదయకాల లెసన్లో విన్నాం కదా, ఏమన్నాడు? ద్రోహులారా అని అన్నాడు. ఆ మాట ఎవరిని? నిజంగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు మోషేను చాలాగా విసిగించారు. ఆ విసిగించినప్పటికీ కూడా ఆయన ఒక మాట అన్నటువంటి కారణం చేత దేవుడు మోషేకు ఆ కనాను దేశం వెళ్ళేటువంటి అనుమతి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇచ్చాడా? ఎందుకు ఇవ్వలేదు? అవిధేయత చూపించాడు. అంటే దేవుని బిడ్డలైనటువంటి అంటే ఈ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలని ఆయన ఏం చేశాడు? ద్రోహులారా అని అన్నాడు కదా. ఆ మాట ఆయనకు ఎంతో గుర్చుబడుతూ వచ్చింది. అయితే బండను దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? మోషే అహరోనులు బండను కర్రతో కొట్టారు కదా. దేవుడు కొట్టమని చెప్పాడా? కొట్టలే. ఈ కారణం చేత దేవుడు మోషేకు అక్కడికి వెళ్ళాల్సినటువంటి ప్రవేశము ఆపివేస్తూ వచ్చాడు. బట్ ఇంకోటి ఏంటంటే, అక్కడ ఆపివేస్తూ వచ్చినా కూడా ఏం చెప్తూ వచ్చాడంటే, మోషే నువ్వు వెళ్ళాల్సినటువంటి ఆ కానాన్ను నీవు చూడలేవు అని చెప్తూ వచ్చినాడు. ఎందుకు అని అంటే, అక్కడ నువ్వు దేవుని యొక్క మాటను మీరి ఉన్నావు కాబట్టి నీకు అవకాశం లేదన్నాడు. బట్ ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు దేవుడు మోషేకు. అయితే అంతకుముందు ఫరో యొక్క రాజు ఎదుట ఆయన ఇక్కడ ఎలా ఉన్నాడంటే, ఒక దేవుడుగా చెలామణవుతూ వచ్చాడు, అన్ని పనులు చేస్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనకు ఒక గొప్ప ఆధిక్యతను ఏమిచ్చాడంటే, ఆ నెబో పర్వతానికి తీసుకొని వచ్చాడు కదా. ఎక్కడ తీసుకొని వచ్చేసాడంటే, అక్కడ పర్వతానికి తీసుకెళ్ళి ఆ పర్వతం దగ్గర మోషేను ఎక్కిపించి చూయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కానాను దేశం యొక్క ప్రదేశం అంతా కూడా అవుట్లుక్స్ అన్నీ కూడా చూపించాడు. చాలా చక్కని ప్రదేశం అంతా కూడా ముందుగా మోషేకు చూపించాడు. కానీ అక్కడ ప్రవేశం మాత్రము అనుమతించలేదు. అయితే ఆ రీతిగా దేవుడు నిజంగా ఆ మోషేను అక్కడికి ఆయన లైఫ్ని స్టాప్ చేస్తూ వచ్చాడు. అయితే ఎందుకు అనంటే, దేవుడు తన కొరకే చెబుతూ వచ్చినటువంటి మాట ఆయన వినని కారణం చేత అక్కడ సహోదరుడైనటువంటి ఎవరెవరు ఉన్నారంటే, అక్కడ అహరోనుతో పాటు ఉన్నటువంటి వారు ముందుగానే అక్కడ మరణమవుతూ వచ్చారు. మిరియాం కూడా మరణమవుతూ వచ్చారు. మరి మోషే కూడా అక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ అబారీము కొండ ఎక్కి ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి దేశాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మోషేతో పాటు చూపించాడు. ఎక్కడ? ఏ కొండ అది? అబారీము అనేటువంటి కొండ దగ్గర చూపించాడు. అయితే అవన్నీ చూపించాడు, కానీ అక్కడికి మాత్రం ఆయనకు అనుమతించలేదు. అయితే ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ రెండవదిగా చూస్తే యెహోషువ మరి మోషే ఒకటి చెప్పాడు. అంతా జరుగుతూ వచ్చినప్పుడు కూడా, అయ్యా ప్రభువా, నన్ను అనుమతించలేదు, పర్లేదు, కానీ మరి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని నడిపించేదాని కొరకై ఒక నాయకుడు కావాలని చెబుతూ ఉంటాడు. స్క్రీన్ మాస్టర్ మోషే ఏం చేస్తూ ఉంటాడంటే, దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఏమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు? నన్ను పంపించట్లేదయ్యా, అయినా పర్లేదు, కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని నడిపించేదాని కొరకు ఒక లీడరు అవసరమై ఉంటుంది. ఎవరిని మీరు నియమించబోతున్నారో చూడండి అని చెప్పేసి మోషే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. దేవుణ్ణి వేడుకున్నప్పుడు అప్పుడు నిజంగా దేవుడు ఏం చేస్తాడంటే, మోషేకు నీతో పాటు ఉన్నటువంటి నీ శిష్యుడైన ఎవరంట? ఆ వేగుల వారిలో 12 గోత్రకర్తలను పంపించినప్పుడు ఆ 2 గోత్రకర్తలు, లేకపోతే యెహోషువ, కాలేబు, మనం విన్నాం కదా. ఆ యెహోషువ చక్కని సమాచారాన్ని తీసుకొని వచ్చారు. వారి ఎదుట మనము నిలవగలము, మనకు సామర్థ్యత ఉంది, మన దేవుడు గొప్పవాడు అని సమాచారం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? యెహోషువ. ఆ యెహోషువ ఉన్నాడు కదా, ఆ యెహోషువను నీవు నిలబెట్టము. చూడండి ఎంత చక్కగా దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. నీతో పాటు నమ్మకమైనటువంటి ఆ యెహోషువకు ఆ బాధ్యతలు అప్పగించు అని చెప్తూ ఉన్నాడు. మోషే ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థించినటువంటి ప్రార్థన విని దేవుడు యెహోషువను అక్కడ అనౌన్స్ చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఇక్కడ యెహోషువను ఏర్పాటు చేస్తాడు. ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని నడిపించేదాని కొరకై. చూడండి, ఎవరైనా కూడా అప్పుడు ఆ యొక్క టీచరు మేరీ ఏదైతే చెబుతూ వచ్చిందో, చెప్పినటువంటి మాట విని చక్కగా లోబడుతూ వచ్చింది కదా. ఇప్పుడు మోషే మాట విని చక్కగా లోబడుతూ వచ్చినటువంటి యెహోషువ ఏమయ్యాడు? మోషే ప్లేస్కి వచ్చాడు.
అయితే మోషే అంత కాదు, కానీ మోషేతో పాటు ఆయన ఘనతను యెహోషువకి ఇచ్చాడు. ఆ బాధ్యతలు ఆయనకు అప్పచెపుతూ వచ్చాడు. ఇప్పుడు మోషే ప్లేస్లో ఎవరున్నారు? యెహోషువ వచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా యెహోషువకు దేవుడు ఇచ్చాడు. అందుకనే ఇంకొకటిగా చూస్తే ఈ యొక్క ఇదంతా బాధ్యతలు అప్పగిచ్చిన తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అయితే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 7-8 వచనాలు చెప్తా ఉంటాడు కదా, నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను అని దేవుడు అభయం ఇచ్చాడు. మోషే ప్లేస్లో యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అయితే చివరిగా చూస్తే మోషే యొక్క మరణము ఎక్కడంట చూడండి. ఆ మాట ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 1వ వచనం దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ మోషే యొక్క మరణము అది నేబా యొక్క కొండ దగ్గర చూస్తూ ఉంటాం. దేవుడు అక్కడ పిలిచి ఆయన కన్ను చేసిన తర్వాత ఎవరైనా ఒకరు ఏడో వచనం చదువు. నేను మోషే చనిపోయినప్పుడు అట్లా ఏం చేసిండ పర్వతం దగ్గర మోషే తన యొక్క మరణాన్ని చూపించబడుతూ వచ్చింది. అయితే మోషే అన్లెస్ ఆయన చచ్చేంత వరకు ఆయన దృష్టి తగ్గలేదు, ఆయన బలం కూడా తగ్గలేదు. అయితే దేవుడు అతన్ని పనికి అప్పచెపుతూ వచ్చినటువంటి పని అంతా కూడా సంపూర్తి చేస్తూ వచ్చాడు. దేవుడు ఆ రీతిగా ఆయన ఏర్పాటు చేసుకొని ఆయనకు మంచి యొక్క ప్రొవిజన్ కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రక్షింపబడినటువంటి విధానము చూస్తే దేవుడికి సాదృశ్యంగా నీటిలో రక్షింపబడేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. కనుక నడిపింపు అనేటువంటిది ఐగుప్తు అనేటువంటి బంధకంలో నుంచి, పాపం అనేటువంటి యొక్క దాసత్వంలో నుంచి దేవుడు మోషే ద్వారా వారిని విడిపించి నడిపిస్తూ వచ్చాడు కదా. అయితే ఇంకొక దృశ్యం చూస్తూ ఉంటాము, యేసు ప్రభు యొక్క రూపాంతరము. చూడండి అక్కడ ఈ రూపాంతరం ఎలా ఉంది అని అంటే, మొదటగా చూస్తే యేసు ప్రభు నిజంగా అక్కడ శ్రేష్టమైనటువంటి సంగతి వారికి చూపిస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారి ముగ్గురిని తీసుకొని వచ్చాడు. అక్కడ ఎవరు అని అంటే చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం చూడండి. అక్కడ లూకాసు సువార్త 9:28 వచనం దయచేసి ఎవరైనా చదవండి. చదువు. చాలు ఇక్కడ ఏం చెప్తూ వచ్చినాడంటే, మోషే చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు అయింది కదా, కూర్చోండి అన్న. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క వాగ్దానమును అక్కడ సఫలం చేయబడే దాని కొరకై, అక్కడ ప్రత్యక్షపరిచే దాని కొరకై నూతన నిబంధన గ్రంథంలో కూడా ఏం చేస్తూ వచ్చాడు యేసు ప్రభువు వారు? పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని ఎక్కడికి వచ్చాడు? అక్కడ ప్రార్థన చేయుటకు తనతో కూడా తీసుకొని ఒక కొండ ఎక్కి ఆ ప్రాంతానికి వచ్చాడు. కొండ ఎక్కి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ తన యొక్క దర్శనాన్ని దేవుడు చూపిస్తూ వచ్చినాడు. ఏంటి ఆ దర్శనం అని అంటే, అక్కడ చూడండి, మోషే, ఏలియాయు అక్కడ ఆ పర్వతం మందు కనబడుతూ వచ్చినారు. అయితే ఇక్కడ ముగ్గురు వచ్చారు. వీరెవరు? పేతురు, యోహాను, యాకోబు. అయితే వారికి దర్శనమైంది పరలోకం నుంచి ఎవరు? ఏలియాయో, మోషే. ఇది చాలా సంవత్సరం జరిగిన తర్వాత మాట్లాడుట, దేవుడు ఎవరితో మాట్లాడుతూ మన యొక్క వాక్య భాగము ఇక్కడ ఏంటంటే దేవుని మాటలు వినుట. ఈ మాటలు ఎలా సాధ్యమవుతూ వచ్చాయంటే, మోషేతో చేయబడుతూ వచ్చినటువంటి నిబంధనను నెరవేర్చేదాని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అది ప్రత్యక్షంగా నెరవేర్చేదాని కొరకై ఇది సాదృశ్యమైనటువంటి మాటలు. అందుకని యేసు ప్రభువారు ముగ్గురు శిష్యులను ఎండబెట్టుకొని కొండకి అక్కడ ప్రాంతానికి వచ్చి ప్రార్థన కొరకు తీసుకెళ్ళినప్పుడు వారితో పాటు ప్రార్థనలు గడుపుతూ వచ్చాడు. అయితే శిష్యులు, మీరు నాతో పాటు ఉండి ఎడతెగక ప్రార్థించండి అని చెప్తూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినారు? శిష్యులు ప్రార్థనలో ఉండి నిద్రపోతూ వచ్చారు. అయితే మోషే, ఏలియాలు వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? అక్కడికి వచ్చినారు. వచ్చినప్పుడు చూస్తే ఇంకా అక్కడ ఎవరు కనపడలేదు, వీరు నిద్రపోతూ ఉన్నారు. మనం కూడా ఇప్పుడు ప్రార్థనలు చూస్తే ఎంతోమంది నిద్రపోతూ ఉంటాం కదా, మరి అక్కడ చూస్తే ఎవరు లేరు. లేనప్పుడు అక్కడ ఏం జరిగింది?
వీరు ఎత్తిపోబడేటువంటి యొక్క సమయంలో పేతురు, యోహాను, యాకోబులు ఆ ప్లేస్లో లేరు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే, చూడండి, దేవుడు ఆకాశం నుండి మాట్లాడుట. ఎలా మాట్లాడుతూ వచ్చాడంట? మోషే, ఏలియాలు వెళ్ళిపోవచ్చుండగా ఆ ముగ్గురు శిష్యులు ఏం చేశారు? మేల్కొల్పుతూ వచ్చినారు. అయితే ఆ ముగ్గురు శిష్యులు మేల్కొల్పుతూ వచ్చినారు, కానీ వాళ్ళిద్దరిని మాత్రం వీరు చూడలేకపోయారు. ఒకవేళ మేలకువతోనే ఉన్నట్లయితే వీళ్ళు కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉండేవారేమో కదా. కారణం ఏంటి? వీళ్ళ అజాగ్రత్త, వీళ్ళ అవిధేయత. కాబట్టి మనం కూడా ఇంతవరకు విన్నటువంటి ఈ లెసన్స్లలో దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? నేను ఏర్పరచుకున్నటువంటి వారు నా నిమిత్తమై సాక్షిగా నిలబెట్టాలని దేవుడి యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరి 10 లెసన్స్ మనం జాగ్రత్తగా వింటూ వచ్చాం కదా. విన్నటువంటి ఈ యొక్క లెసన్లో మన యొక్క తీర్మానం ఎలా ఉంది? ప్రభు కొరకై నిలకడగా ఉందా, లేకపోతే సనుగులు గొనుగులు? పాట కూడా చాలా చక్కగా ఆంటీ వాళ్ళు నేర్పిస్తూ వచ్చారు కదా. ఏం పాట? సనుగులు గొనుగులు, ఇంకా చాలు చాలు. మరి ఇంకా వీటిని కంటిన్యూషన్ చేసుకొని మన ఇంటికి తీసుకెళ్దామా? వాటిని, ఆ సనుగులు గొనుగులని ఇక్కడనే వదిలిపెట్టేసేయాలి. తల్లిదండ్రులకు లోబడాలి, ఆంటీ అంకుల్ వాళ్ళకి లోబడాలి, చర్చ్ ఎల్డర్స్కి లోబడాలి, అన్నవాళ్ళు లేకపోతే అక్క వాళ్ళు, మీతో పాటు పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మాట చెప్తే లోబడేటువంటిది నేర్చుకోవాలి. మన యొక్క థీమ్ మనం ఏం చేస్తూ వచ్చాడు? ది గాడ్ హ్యాస్ చూజన్ యూ. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రత్యేకపరిచారు, వారిని ప్రతిష్ఠించాడు, వారి కొరకై, వారి పని చేసేదాని కొరకై నియమిస్తూ వచ్చాడు కదా. మరి మనం కూడా సనుగులు గునుగులు ఉండకుండా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలని దేవుడు మనల్ని ఇక్కడ ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ లాస్ట్ లెసన్లో మనం విన్నటువంటి ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రం చేసుకొని ఇక్కడనే వదిలిపెట్టాలా? మన ఇంటికి తీసుకెళ్ళి వాటిని ఫాలోయింగ్లో ఉండాలి, వాటిని అనుసరించి నడుస్తూ ఉండాలి. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఉండటకు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. కళ్ళు మూసుకోండి అందరూ. ప్రార్థన చేస్తాం. కానీ పిల్లలందరూ కూడా విన్నట్లుగా లేదు. ఎందుకంటే మేము వెనకాల ఉన్నాం, వెనకాల వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంకులేమో ప్రయాసతో చెప్తున్నాడు, కానీ వారి వారి పనుల్లోనే వారు ఉండిపోయారు. ఊరికి చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తుతారు, కానీ ఏమి నేర్చుకున్నది లేదు. ఏంటంటే ఇవాళ విధేయులై ఉండుట, లోబడుట కదా. అవునా కాదా? ఏమోనండి కదా. సరే, ఎంతవరకు విన్నారో మాకు తెలియదు, కానీ తల్లిదండ్రికి లోబడాలి, పెద్దలకు లోబడాలి. చెప్పినది మనము దానికి లోబడ్డామంటే, లోబడలేదు ఎవరు? మోషే ఏమయ్యాడు? కనాను దేశానికి ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళాలి. చివరి వరకు వచ్చాడు, కానీ చివరిలో అవిధేయుడయ్యాడు. ద్రోహులారా అని ఒక మాట వాడాడు దైవ ప్రజలను. రెండవది, ఆ బండతో మాట్లాడమని దేవుడు చెప్పాడు. ఏం చేశాడు? కోపముతో వారి మీద ఉన్న కోపాన్ని బట్టి కర్రతో కొట్టేశాడు. ఆయన దేవుడు దయగలవాడై నీళ్ళనిచ్చాడు. ఒకవేళ నీళ్ళని కానీ ఇవ్వకపోయింటే ప్రజలు అక్కడే రాళ్ళు రువి ఆ వ్యక్తిని చంపిండేవాళ్ళు, మోషేను. కానీ దయగలవాడుగా కొట్టినా కానీ నీళ్ళు ఇచ్చాడు. అందుకనే మనం దేవుని మాటకు లోబడాలి, అమ్మా నాన్న మాటలకు లోబడాలి, పెద్దలకు లోబడాలి, విధేయులమై ఉండాలి. అప్పుడు మన క్షేమం. అవిధేయత చూపించి లోబడకపోయామంటే మన కీడు నష్టము మనకు కలుగుతుంది. ఆ పిల్లలు వెనకాల ఏమాత్రం కూడా వినలే.
అంకులు ప్రయాసతో చెప్తూనే ఉన్నాడు, కానీ ఆ పిల్లలు వినలేదు. అందుకని ఇక్కడే ఇలాగ చేశారంటే ఇంకా మీ కాలేజీలో స్కూళ్ళలో ఎలాగుంటారు? మాస్టర్ గారు, లెక్చరర్ గారు చెబుతూ ఉంటే వెనకాల వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తూనే ఉంటారు, నష్టపోతారు బిడ్డలారా. అలాగే చేయకండి. ప్రియ తండ్రి, యేసు క్రీస్తు మా ప్రభు యొక్క నమ్మకమైన నామమున మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చివరి పాఠము, దేవా, లోబడి విధేయత చూపి అణిగి మణిగి ఉండుట వలన మీ వలన ఆశీర్వాదం మీరు ఇచ్చిన పనిలో సంపూర్ణంగా జరిగించి తిరిగి మీ చేత మెప్పు ఆశీర్వాదం పొందే ఆ మోషే తాను అవిధేయత చూపుట వలన కనాను దేశములో తాను ప్రవేశించలేదు. దేవా, అలాంటి స్థితి బిడ్డలకు రాకుండా చిన్ననాటి నుండి విధేయులై లోబడి, ఆ చిన్న బిడ్డ తన తల్లిదండ్రికి తన తల్లి చెప్పినట్లుగా నేను మీతో రాలేను అని స్నేహితులతో చెప్పాడు. దేవా, అలాగున చెప్పి స్నేహితుల వెంట వెళ్లకుండా తల్లి యొక్క తండ్రి యొక్క మాట విని వారి వలన ఆశీర్వదింపబడి దీవింపబడినట్లుగా నష్టము నుండి మా ప్రభా దూరమవునట్లుగా ఈ బిడ్డలు దూరమవునట్లుగా బిడ్డలు కృపనిమ్మని వినిపింపబడిన వాక్యాన్ని బట్టి విన్న బిడ్డలను బట్టి మీ స్తోత్రములు. దీవించండి, మీకు మహిమ తెచ్చుకోండి. చిన్ననాడే మేము నెరిగి మీ మార్గములో నడుచుకునే బిడ్డలుగా చేయమని, విధేయులై లోబడి మీ చేత దీవింపబడినట్లుగా చేయమని స్తుతించుకుంటూ యేసు క్రీస్తు మా ప్రభు యొక్క నమ్మకమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.